వైసీపీ అధినేత జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. కాకినాడలో నిర్వహించిన సమావేశంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్లో జరిగిన సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కడలి ఈశ్వరి తదితరులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలను ప్రజలు నమ్మరని, ఆయనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు, కులపరమైన ఆరోపణలు మానుకుని అభివృద్ధి రాజకీయాలపై దృష్టి పెట్టాలని వైసీపీ నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అడ్డాల సత్యనారాయణ, నందమూరి వినోద్, చోడిశెట్టి శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, నల్లం శ్రీనివాస్, పెంకే వెంకటలక్ష్మి, బుల్లెట్ వాసు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి కారణం మా మనోభావాలు దెబ్బతిని మేము ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. దానికి అంటే కాపులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా వైఎస్ఆర్లో జాయిన్ అయిన కాపులందరూ కూడా వాళ్ళు మీటింగులు పెట్టుకుని మా నాయకుడిని టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా నాయకుడికి కులమతాలు పట్టింపు లేదు, అందరూ ఒకటే అనుకునే నాయకుడిగా మేమందరం ఆయన వెనకాల ప్రయాణం చేస్తున్నాము. దాని గురించి ఇప్పుడు చెప్పుకోవాలంటే వైఎస్ఆర్లో ఉన్న రెడ్లు ఎవరన్నా కుల మీటింగులు పెట్టుకుంటున్నారా అండి? అలాగే వైఎస్ఆర్లో ఉన్న చౌదరీస్ ఎవరన్నా కుల మీటింగులు పెట్టుకుంటున్నారండి? అలాగే వైఎస్ఆర్లో ఉన్న బీసీలు ఎవరన్నా కుల మీటింగులు పెట్టుకుంటున్నారా? లేదే మీ కాపు నాయకులే ఎందుకు మీటింగులు పెట్టుకుంటున్నారు కుల మీటింగులు? అంటే ఒక మా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానిక? మీరు ఎంతమంది ఎన్ని చేసినా ఆయన మనోభావాలు, ఆయనకుండే ఒక పార్టీ మీద ఏంటి, ప్రజల మీద ఏంటి అవగాహన కూడా మీకు ఎవ్వరికీ లేదు. కాబట్టి ఇటువంటి కుల మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఆయన అందరినీ సమానంగా చూసే మనిషి ఆయన. మీరందరూ కూడా మొన్న మన వంగగీత గారు చెప్తున్నారు, నానాజీ గారు ఏదో తిట్టేశారు, ఏదో అనేశారు, వాడు వీడు అంటున్నారు. వాడు వీడు అన్నందుకే మీకు అంత బాధ వస్తే మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నిండు సభలో మా నాయకుడిని తిట్టినప్పుడు ముసిముసి నవ్వులు నవ్వారు కదా మీరు. ఆ రోజు ఏమైపోయింది? అయినా నానాజీ గారు కాపు నాయకుడే కదా, ఆ రోజు మీకు బాధ అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆడు అన్నందుకే మీకు అంత బాధ అనిపిస్తే ఆ రోజు ఆయన ఏం బూతులు తిట్టారో మా నోటితో మేము చెప్పాం. మీరు ఒక్కసారి చూసుకోండి ఆయన ఏం తిట్టారో. అప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా? ఆడు అన్నందుకే అంత బాధ వచ్చేసిందే మీకు. ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకుడిని ఇలాగ అనేసారు, అలా అనేసారు అంటున్నారు. ఆయన ఎప్పుడూ కూడా మా అందరికీ కూడా ఒక కులనాయకుడిగా అనుకోం మేము. ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటాను, ఆయన కులాలను కలిపే ఆలోచన విధానం అని వచ్చారు. అలాగే మా అమలాపురానికి కాపులకి సెట్టుబల్జరికి ఎంత వైరం అయ్యేదో అందరికీ తెలుసు. ఇప్పుడు అటువంటిది కలిసి నడుస్తున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారంటే అది మా నాయకుడు లాంటి నాయకులు ఉండబట్టే. అది మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము మిమ్మల్ని తిట్టడానికో లేకపోతే మిమ్మల్ని ఏదో అనడానికో మేము ఈ ప్రెస్ మీట్లు పెట్టలే. ఇంకో విషయం, మీరు మీ నాయకుల్లో ఒక నాయకుడు, పెద్ద నాయకుడు ఒక ఆయన మార్చుకున్నాడు కదా పేరు. అలాగే మీ కాపు నాయకులందరూ కాపు రెడ్డి అని చెప్పేసి ఒక ముహూర్తం పెట్టుకుని నామకరణం చేసుకోండి. అప్పుడు మీరు ఎన్నన్నా సరే కాపులు ఎవరు ఇంకా స్పందించరు. ఎందుకంటే వాళ్ళు రెడ్డిలో కలిసిపోయారు కాబట్టి. ముందుగా పిలిచిన వెంటనే హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా జనసేన పార్టీ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, 2 రోజుల క్రితం కొంతమంది కాపు నేతల సమావేశం అని పెట్టుకోవడం జరిగింది. ముందుగా కాపు నేతల సమావేశం అనే దాన్నే ముందుగా నేను ఖండిస్తా ఉన్నా. అది వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి తప్పించి కాపు నేతలని వీళ్ళని కాపు నేతలుగా ఎవరు గుర్తించారు, వీళ్ళ కాపు నేతలని చెప్పుకోవడానికి ఎవరు వీళ్ళకి అర్హత ఇచ్చారనేటువంటిది ముందుగా నేను అడుగుతా ఉన్నా. వారందరికీ కూడా వైసీపీ పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయి. వైసీపీ నాయకులుగా చాలామంది అయ్యేవారే ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి కాపు నేతల సమావేశం అని పెట్టుకోవటం చాలా పొరపాటు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి,
మరొక్కసారి మేము చెప్తా ఉన్నాం, మేమందరం కూడా కాపులు, నేను కాపుని. కాపు నేతల సమావేశం అయితే మమ్మల్ని పిల్లలు కదా మీరు. ఈ సమావేశం పెట్టాం, అన్ని కులాలు ఉన్నాం, మేము అందరం ఉన్నాం. ఇది జనసేన పార్టీ. అంతే తప్పించి మీరేదో 4-5 కాపులు పెట్టేసుకుని మీరే కాపు కులాన్ని ఉద్ధరించేటట్టు మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. ముందుగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం, ఎప్పుడైనా మీరు సమావేశం పెట్టుకుంటే కాపు నేతల సమావేశం అనేటువంటి పేరు పెట్టగలిగితే అన్ని పార్టీల్లో కాపు నేతలు ఉన్నారు. అందరినీ పిలవండి, సమావేశం పెట్టి దానికి కాపు నేతల సమావేశాన్ని పెట్టాలి. కానీ మీరు 4-5 కలిపి కాపు నేతల సమావేశం అని పెట్టడం మరొకసారి పెడితే అది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఏదైతే కాపు నాయకులుగా చెప్పుకొని చాలామంది అవుతున్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డి కుట్రకి లో భాగంగా కొంతమంది 2-3 వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులను పిలిచి వాళ్ళ కాపు నాయకులు కాదు, కాపు అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి వారిని పిలిచి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఎక్కువగా మొన్న ఎలక్షన్లో 180% ఉన్నారు. ఇప్పుడు 100% కాపులు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాపుల్లో విభేదాలు సృష్టించాలి అని 2-3 నాయకులకి మరి ఏం ఆచి చూపారో తెలీదు. మనం అధికారంలోకి వస్తూ ఉన్నాం, నీకు ఏదో పెద్ద పదవి కట్టబెడతా ఉన్నారో లేకపోతే ఏమని చెప్పారో తెలీదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, మీకు పదవులు మళ్ళీ ఒకసారి వచ్చేది లేదు. ఎందుకు ఈ కులాన్ని మీరు అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు? మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల యువతని కూడా ఆయన ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఉంటే, మీరు ఏమనుకుంటా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని మనం వెనక్కి నెట్టాలనుకుంటా ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని నెట్టలేరు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువత ఉన్నారో ప్రతి ఇంటిలో ఒక యువకుడైన గారికి ముందుకు వస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు ముందుకు వస్తాయన్నటువంటి ఆలోచనతో ఉంటే మీరు వేరే ఆలోచనలో ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న ముఖ్యంగా తోట త్రిమూర్తులు గారు సమావేశం ఏర్పాటు చేసి చాలా దారుణంగా నీచంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడటం జరిగింది. మిమ్మల్ని ఈ సందర్భంగా ఒకటి అడగదలుచుకున్నా ఉన్నా.